क्वेश्चन नंबर 19 19 प्रश्न लोकगीतों डैश अपना महत्व है ఇది सही कारक चिन्ह వికల్పం में से पहचान कर लिखिए అంటే ఇక్కడ బ్లాంక్ లో డాష్ లో ఉపయోగించాల్సినటువంటి ఒక ఉచిత కారకాన్ని ఒక విభక్తి ప్రత్యయాన్ని ఫిలప్ చేయండి అంటారు. లోకగీతం డాష్ అపన అన్నప్పుడు అపన అని వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కా అనే చిహ్నాన్ని ఉపయోగించాలి. సో ఇక్కడ కా సరిపోతుంది అన్నమాట. ఇది ఆన్సర్. నెక్స్ట్ हिंदी भाषा सीखने से नए नए रोजगार मिलते हैं. रेखांकित शब्द का सही पर्याय विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ పర్యాయ అంటే పర్యాయ పదాలు అంటే సమానమైన అర్థాలు. దేనికి సమానం అంటే రోజ్గార్ అనే అండర్లైన్ చేసిన పదానికి. అంటే రోజ్గార్ అనే వర్డ్కి రోజ్గార్ మిల్తే హై అనే దానికి ఏమొస్తుందంటే హిందీ భాష సీఖనేసే అంటే హిందీ భాష నేర్చుకోవడం వల్ల కొత్త కొత్త నయే రోజ్గార్ మిల్తే హై కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి, అందుతాయి, లభిస్తాయి. దీనికి పర్యాయ సమానమైన అర్థం ఏమంటే రోజ్గార్ అంటే ప్రతిరోజు పని అన్నమాట. పని ఏదైనా బతకడానికి వస్తుంది. దీంట్లో అర్థాలు ఏమి సరిపోతాయంటే పర్యాయ పదాలు జీవిక, బేరోజగార్, కార్య అంటే అర్థం పని, బేరోజగార్ అంటే నిరుద్యోగం, ఉద్యోగం ఏమీ లేకుండా ఉండేదన్నమాట. జీవిక అంటే బతకడానికి, జీవించడానికి. సో రోజ్గార్ అంటే జీవించడానికి కాబట్టి జీవిక అనేది సరైన పర్యాయ పదం. అదే నెక్స్ట్ 21వ ప్రశ్న ఏమవుతుందంటే ఏక్ మనుష్య भाग्यवादी के छल से भोगता है. रेखांकित शब्द का विलोम शब्द వికల్పం में से पहचान कर लिखिए. వికల్పం అంటే ఆప్షన్ ఇచ్చిన బ్రాకెట్లో ఉండే ఆప్షన్లలో ఒకటి విలోమ్ శబ్ద అంటే ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. దేనికి? ఈ అండర్లైన్ చేసిన వర్డ్కి. చల్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ మనం తీసుకోవాలి. చల్ అంటే ఏమొస్తుందంటే అర్థం భాగ్యవాన్కే చల్ సే భోక్తా హై. చల్ అంటే అబద్ధాలు చెప్పడము అని అర్థం వస్తుంది. అబద్ధాలు చెప్పడము, ఉన్నది లేనట్లుగా చెప్పడము, లేనది ఉన్నట్లుగా చెప్పడం, ఈ అర్థంలో చల్ అనే వర్డ్ వస్తుంది. దీనికి వ్యతిరేక పదం ఏముంటుందంటే కపటము అంటే అబద్ధము అని, బురాయి అంటే చెడు, నిష్కపట అంటే ఎలాంటి కల్మషం లేకోకుండా ఉండేదానికి ఆపోజిట్ వర్డ్ సరిపోతుందన్నమాట. చల్ అనే దానికి నిష్కపట అనే పదం ఆపోజిట్ వర్డ్గా సరిపోతుంది. సో దాన్ని టిక్ చేయడం వల్ల మార్క్ లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతవాసి दुनिया को पावन धाम बनाएंगे. रेखांकित शब्द का समास ఈ సమాసాన్ని మనం కనిపెట్టాలి. సమాసము తెలుగులో కూడా సమాసాలు ఉన్నాయి కదా, అట్లా హిందీలో కూడా. ఇక్కడ ఏ దానికి? దీనికి భారతవాసి అనే దానికి సమాసం అన్నాడు. భారతవాసి అంటే ఏమి? భారతదేశం యొక్క వాసి అని అర్థం. యొక్క అనే అర్థం వచ్చే తెలుగులో మామూలుగా ఏ సమాసాలకి? షష్ఠి తత్పురుష సమాసాలకి. కాబట్టి ఇక్కడ ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలు ఉండాలి, అంటే రెండు సమానమైన పదాలు ఉంటే ద్వంద్వ సమాసం. సో ఇది కాదు. నెక్స్ట్ ద్విగు సమాసం. ద్విగు అంటే అప్పుడే ఏం చెప్పాము? ఒక నంబర్ రావాలంట స్టార్టింగ్లో. అంటే 10, 2, 3, 10 పంక్తియా, 10 दिन, 5 4 వేద, ఇలా 4, 5, 10 నంబర్లు వస్తే ద్విగు సమాసం అన్నమాట. సో ఇది కూడా భారతవాసి, భారతదేశం యొక్క వాసి. సో యొక్క అని వచ్చింది కాబట్టి మనకు తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్. తత్పురుష సమాసం.